హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోట్స్. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2025 ప్రారంభం రానుంది. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన చాలామంది కొత్త దుస్తులు ధరిస్తుంటారు. నచ్చిన కలర్స్ ధరించి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. అయితే న్యూ ఇయర్ రోజున ఈ కలర్ దుస్తులు ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వర్తిస్తుందని, విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి పురోగతి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని, ఆ వారానికి అధిపతి బుధుడు అని మాచిరాజు చెబుతున్నారు. నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తాడని, కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించమని చెబుతున్నారు. ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్ కలిగిన కర్చీఫ్ని అయినా దగ్గర పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. దీనివల్ల బుధబలం పెరుగుతుందని, విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన పురోగతి లభిస్తుందని చెబుతున్నారు. ఈ రంగు కూడా కాగా జనవరి 1వ తేదీన ఆకుపచ్చ వస్త్రాలు కాకుండా మరో రంగు దుస్తులు కూడా ధరించవచ్చని మాచిరాజు కిరణ్ చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు ధరిస్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం మరో రంగు దుస్తులు వేసుకోవచ్చని వివరిస్తున్నారు. జనవరి 1, 2025 అంటే 11 1+1 = 2. దీనిని డెస్టినీ నెంబర్ అంటున్నారు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్య డెస్టినీ నెంబర్కి అంతే ప్రాధాన్యం ఉందంటున్నారు. ఈ లెక్క ప్రకారం జనవరి 1, 2025వ తేదీన కలిపినప్పుడు మొత్తం సంఖ్య 2 వచ్చింది. కాబట్టి 2 అనేది చంద్రుడి అంకె అని, ఆయనకు తెలుపు అంటే ఇష్టం కావడం వల్ల న్యూ ఇయర్ రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జ్యోతిష్యం ప్రకారం ఆకుపచ్చ రంగు లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని మాచిరాజు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి.